అది కాని నిజమైతే హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ శివ. హిట్ 3 ఏరియా వైజ్ బిజినెస్, ఎంత కొట్టాలి ఏంది కథ, SSM 29 లీక్డ్ ఆస్పెక్ట్, ప్రభాస్ లేటెస్ట్ అప్డేట్, ఓజీ రిలీజ్ డేట్, ఇలా అన్ని మాట్లాడుకుందాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ముందుగా హిట్ 3 మూవీ ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ నైజాంలో 13 కోట్లు, సీడెడ్లో 5.4 కోట్లు అండ్ టోటల్ ఆంధ్రాలో 15 కోట్లు. సో తెలుగు స్టేట్స్లో 33.4 కోట్లు, అంటే 35 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి హిట్కి. తెలుగు స్టేట్స్లో అండ్ కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 6 కోట్లు, ఓవర్సీస్లో 10 కోట్లు, అలా టోటల్ వరల్డ్ వైడ్గా 48.4 కోట్లు, అంటే 50 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి హిట్కి హిట్ 3. ఇది నాని అన్న కెరీర్లో సెకండ్ హైయెస్ట్ ఆఫ్టర్ దసరా సినిమా 49 కోట్లు, జస్ట్ ల్యాక్స్లో డిఫరెన్స్ అంతే. టాక్ చాలా ఇంపార్టెంట్, మీరేమంటారు, హిట్ అవుద్దా? తర్వాత SSM 29 నుండి ఒక లీక్డ్ సీన్ గురించి సోషల్ మీడియాలో బాగా అల్చల్ అవుతుంది. బాబు ముందు నడుచుకుంటూ వస్తుంటే వెనకాల డైనోసార్స్ వస్తాయంట. దీని లెవెల్ డిఫరెంట్ అంతే. మైండ్ దొబ్బింది కదా, నాకు అలానే అనిపించింది. ఇది పర్ఫెక్ట్ ట్రీట్. అసలు జక్కన్న మర్చిపోలేని యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నాడంట. వరల్డ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సీక్వెన్స్ అండ్ టాక్. హాలీవుడ్ రేంజ్ అంటే బహుశా ఇదేనేమో. పైగా సినిమాకి బిగ్గెస్ట్ యాక్షన్ స్టఫ్ అంట. గెట్ రెడీ ఫర్ బిగ్గెస్ట్ యాక్షన్ ఫీస్ట్ ఎవర్ ఆన్ ఇండియన్ స్క్రీన్. కమింగ్ టు ఓజీ, సినిమాని September 5th తెచ్చే ప్లాన్లో ఉన్నారు. అంటే బర్త్డే తర్వాత 3 డేస్కి. అదేదో బర్త్డేకే ప్లాన్ చేయొచ్చు కదా సార్, నెక్స్ట్ ఇయర్ కాదులే, ఇయరే. బట్ హరిహర వీరమ్మల సంగతి ఏంటంటే ఏమో మరేం తెలియట్లే, దాని సంగతి చూద్దాం. అసలు ఓజీ ఎప్పుడు వస్తుందని కన్ఫర్మ్ లేదు, అంతా పవన్ అన్న చేతిలో ఉంది. తర్వాత ప్రభాస్ అన్న ఇంకో సినిమా సైన్ చేశాడు, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో. అప్పుడెప్పుడో ఇచ్చిన మాటే అనుకుంటా ఈ ప్రాజెక్ట్ కూడా. తొందరలోనే అఫీషియల్ అప్డేట్ రావచ్చు. అండ్ కమింగ్ టు ఓదెల 2 అండ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీస్ హోల్డ్. ఓదెల 2 6 డేస్లో నైజాంలో 1.05 కోట్ల షేర్, సీడెడ్లో 40 లక్షల షేర్ అండ్ టోటల్ ఆంధ్రాలో 1.3 కోట్ల షేర్. అలా తెలుగు స్టేట్స్లో 2.72 కోట్ల షేర్ అండ్ 5.4 కోట్ల గ్రాస్ కొట్టింది. ఇంకా కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 15 లక్షల షేర్ అండ్ ఓవర్సీస్లో 25 లక్షల షేర్. అలా టోటల్ వరల్డ్ వైడ్గా 3.14 కోట్ల షేర్ అండ్ 6.6 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 11 కోట్లు, సో బిగ్ ఫ్లాప్. అండ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ నైజాంలో 2.2 కోట్ల షేర్, సీడెడ్లో 86 లక్షల షేర్ అండ్ టోటల్ ఆంధ్రాలో 2.75 కోట్ల షేర్. ఏరియా వైజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్స్ మన కమ్యూనిటీలో పెట్టాం. సో తెలుగు స్టేట్స్లో 5 డేస్లో 5.8 కోట్ల షేర్ అండ్ 10.6 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇంకా కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 33 లక్షల షేర్ అండ్ ఓవర్సీస్లో 55 లక్షల షేర్. అలా టోటల్ వరల్డ్ వైడ్గా 6.7 కోట్ల షేర్ అండ్ 13 కోట్ల గ్రాస్తో టువర్డ్స్ ఫ్లాప్గా రన్ అవుతుంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 21 కోట్లు. సో కళ్యాణ్ రామ్కి ఫ్లాప్ స్ట్రీక్ అలానే కంటిన్యూ అవుతానే ఉంది. హోప్ బింబిసారా 2 మళ్ళీ కంబ్యాక్ ఇస్తుందని. అండ్ పెద్ది మూవీ ఫస్ట్ సింగిల్ని గ్రాండ్గా ఒక సెరమనీ రేంజ్లో ప్లాన్ చేస్తున్నాడంట AR రెహమాన్. డిస్కషన్స్ అవుతున్నాయి. అంతా సెట్ అవుతే లెజెండరీ మ్యూజిషియన్ నుండి బ్లాక్ బస్టర్ సాంగ్ వింటాం. కమింగ్ టు గుడ్ బ్యాడ్ అగ్లీ హోల్డ్, వీక్ డేస్ అయినా సూపర్గా హోల్డ్ చేస్తుంది సినిమా. 13 డేస్లో తమిళనాడులో 140 కోట్లు, తెలుగు స్టేట్స్లో 6 కోట్లు, కర్ణాటకలో 14 కోట్లు, కేరళలో 3.4 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 3 కోట్లు అండ్ టోటల్ ఓవర్సీస్లో 60.9 కోట్ల గ్రాస్. సో టోటల్ వరల్డ్ వైడ్గా 111.2 కోట్ల షేర్ అండ్ 222 కోట్ల గ్రాస్తో టువర్డ్స్ హిట్గా రన్ అవుతుంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 115 కోట్లు, అంటే ఇంకా 4 crore షేర్ కలెక్ట్ చేయాలి హిట్కి. ఈ వీకెండ్తో హిట్ అయిపోద్ది. అండ్ ఇది అజిత్ కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కలెక్షన్స్. అండ్ కన్ఫర్మ్ అయినట్టే రాజాసాబ్ టీజర్ని నెక్స్ట్ మంత్ ప్లాన్ చేస్తున్నారు. ఫ్యాన్స్ని సాటిస్ఫై చేసే రేంజ్లో కట్ చేయనున్నారు. లేట్ అయింది కాబట్టి పెద్ద గిఫ్ట్ ఇవ్వాలని మారుతి ప్లాన్. అన్ని ఎలిమెంట్స్ చూపించబోతున్నారు ఈ టీజర్లో అని టాక్. సో జస్ట్ కౌంట్ ద డేస్. తర్వాత రీసెంట్గా భరత్ అనే నేను రీరిలీజ్ని కంప్లీట్గా రిజెక్ట్ చేశారు ఫ్యాన్స్. అడగకుండా చేస్తే ఇలానే ఉంటుంది. పైగా ఏం మాత్రం అయిపెక్కించలే. పైగా 1 month బ్యాకే సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు చేశారు. సో ఫ్యాన్స్ కూడా ఇంట్రెస్ట్ లేకుండే. అండ్ వెంకీమామ గురూజీ కాంబో ఈ సినిమా కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఏ టైంలో అయినా స్టార్ట్ అవ్వచ్చు. అప్రాక్స్గా 22 years తర్వాత వర్క్ చేయనున్నారు ఇద్దరు. ఫ్యామిలీ ఎంటర్టైనరే. క్లిక్ అయితే మాత్రం రీజనల్ సినిమాతో పాన్ ఇండియా రికార్డ్స్ లేస్తాయి. ఆ కాంబోకున్న క్రేజ్ అలాంటిది. సో అది గైస్ మ్యాటర్. రీసెంట్ ఇంట్రెస్టింగ్ న్యూస్, అప్డేట్స్, కథ అది ఇది. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమాని మాతో షేర్ చేసుకోండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.